డ్రైవర్ బస్ ఆపురా. సీట్లు లేవమ్మా. మళ్ళీ ఈ దారిలో ఎలా వస్తావో మేము చూస్తాం రా లబ్బే. ఎందుకన్నా మంచం తెస్తున్నావు బస్సులోకి? ఇది మీకు కాదులేమ్మా, మా మగవాళ్ళు డబ్బులు కట్టి నిలబడిపోతున్నారు, అందుకే మంచం తెచ్చా వాళ్ళ కోసం. ఫ్రీ బస్ కదా అని బస్ ఎక్కితే మా పర్సులు కొట్టేస్తావారా? కొట్టండి వీడిని. ఎవరికి కావాలి మీ పర్సులు? నేను మీ ఆధార్ కార్డులు కొట్టేశా. రేపటి నుంచి మీరు ఫ్రీ బస్ ఎలా ఎక్కుతారో నేను చూస్తా. డ్రైవర్ బస్ ఆపు. సీట్లు లేవమ్మా, నెక్స్ట్ బస్ కి రా. నేను ఆపితే బస్ ఆపవారా? అయ్యో అయ్యా బాబోయ్. మొగుడుతో గొడవ పడి ఫ్రీ బస్సే కదా అని ఎక్కేసా వదిన. తోపులాట్లో ఎవరో నా గొలుసు కొట్టేశారు. అందుకే వదిన, మొగుడుతో గొడవ పడితే మొగుడుతోనే తేల్చుకోవాలి, ఇలా రోడ్ ఎక్కకూడదు అనేది. ఫ్రీ బస్ అని చెప్పి ఆదివారాలు కూడా ఊరికే తిరగడం కంటే మీ మొగుడులకు 4 గంటలు చేయొచ్చుగా. చెప్పేదేందో మీ పెళ్ళానికి చెప్పు, అది కూడా ఇదే బస్ లో ఉందిరా. లేడీస్ కి ఫ్రీ బస్ అని చెప్పి లేడీ గెటప్ వేసుకుంటావారా? తప్పండి, నా పెళ్ళం నాతో గొడవ పడి ఇలా ఫ్రీ బస్ లో తిరుగుతుంది, ఇలాగైనా దొరుకుతుందని లేడీ గెటప్ వేసుకున్నా. డ్రైవర్ బస్ ఆపు, మేం పనికెళ్ళాలి. సీట్లు లేవమ్మా, నా నెత్తిన కూర్చుంటారా? రోజు ఇలానే చెప్తావు, నీ పని అయిపోయింది, కాసుకోరా. పోవాలి పెద్దమ్మా, ఆధార్ కార్డు ఉందా? కండక్టర్ నీ ఇష్టం, యాడికన్నా పో, ఫ్రీయలే. డ్రైవర్ ఇంకా ఎవరు చేయెత్తిన బస్ ఆపకు, నీకేం సీట్ ఉంది, మేము లోపల చస్తున్నాం రా.